ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగాలేదండి. ఎందుకని? కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని మంచి పనులు చేసిండు కానీ ఇప్పుడు అంతా పేద ఇల్లు ఊళ్ళు చేస్తున్నాడు. ఉమ్. ఆరు గ్యారెంటీలను ఎక్కడ ఒకటి కూడా అమలు కాలేదు. ఓన్లీ ఫ్రీ బస్ ఒక్కటే అమలైంది. అంటే ఉచిత కరెంటు కూడా ఇస్తున్నా అన్నారు. ఉచిత కరెంట్ ఇస్తున్నారు. అది మరి అది కొంతవరకు అమలైంది కదా. సగం వరకే వచ్చింది. అది కూడా అందరికి రాలేదు. బస్సు మాత్రమే అందరికి వస్తుంది. బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా మరి? నా ఉపయోగం అయితే లేదు. అనవసరంగా ఆడోళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆ. అంటే అందరికి ఉపయోగపడే విధంగానే తీసుకొచ్చామని చాలా మంది అంటున్నారు కదా, మరి దాని గురించి మనకు కనిపిస్తుంది కదండి. ఎక్కడ కూడా ఉపయోగపడేది తక్కువ ఉంది, ఉపయోగపడేది ఎక్కువ ఉంది. హైడ్రా సిస్టమ్ వల్ల అసలు ఉపయోగం ఉందంటారా? హైడ్రా సిస్టమ్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలను వదిలేసినారు, నిరుపేదల భవనాలను గుల్చేస్తున్నారు. ఫస్ట్ దాని మీద కాన్సెప్ట్ పెట్టాలి. అంటే ఇప్పుడు హైడ్రా సిస్టమ్ వల్ల చాలా మందికి అంటే వాళ్ళ సొంత అన్నకి పర్మిషన్ ఇచ్చి నోటీస్ ఇచ్చాడు కదా కొన్ని రోజులకి. ఇప్పుడు గవర్నమెంటే జిహెచ్ఎంసీ వాళ్ళే పర్మిషన్ ఇచ్చిండ్రు. అవును. వాళ్ళ దగ్గర అన్ని కాగితాలు ప్రూఫ్స్ ఉన్నాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వమే డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చింది, మళ్ళీ వాళ్ళే గులగొడుతుంది. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పోయిన గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్తున్నారు కదా సార్ కాంగ్రెస్. అయితే గవర్నమెంట్ మారినంత మాత్రం పబ్లిక్ ఇబ్బంది పెట్టదు కదా. అది ఒక రూల్ ఉంటది. అక్కడ నుంచి మనకు పర్మిషన్ రావాలంటే అన్ని కాగితాలు సరిగా ఉంటేనే పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చి డబ్బులు తీసుకొని అన్ని తీసుకొని మళ్ళీ కూలగొట్టడం అంటే అది చాలా దానికోసం ఏం చేస్తే బాగుంటది అని అనుకుంటున్నాను. ఏం చేస్తే అంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి నష్టపరిహారం అని ఇవ్వాలి. వాళ్ళు అప్పుడు మనకు డబ్బులు ఇచ్చి పర్మిషన్ తీసుకున్నారు కదా, వాళ్ళకు నిర్దాక్షిణ్యంగా ఒక టైం చేయకుండా ఏం చేయకుండా సామాన్ తీసుకుంటామంటే కూడా వాళ్ళు వదలకుండా జేసీబీలు పెట్టి కూలగొడుతున్నారు. అది అన్యాయం. ఒక టైం అనేది ఇవ్వాలి వాళ్ళకు కూడా. ఒక వారం రోజులు 10 రోజులు ఇస్తే వాళ్ళు వెకేట్ చేసుకొని పోతారు. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి, లేదంటే డబ్బులు ఇవ్వాలి, నష్టపరిహారం. సార్ ఈ 10 నెలలు మీరు గమనించింది రేవంత్ రెడ్డి గారి పాలన 10 నెలల నుంచి మీరే 10 చెప్తారా? నెలల నుంచి 2000 4000 అని చెప్పిండు. ఇంతవరకు ఎవరికి పింఛన్ 4000 అయితే అమలు కాలేదు. 6 గ్యారెంటీలో ఏదో 1 2 నామమాత్రంగా బస్సులు ఒక్కటి తప్ప మిగతా ఏవి కూడా అమలు కాలే. ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేకపోయాడు. సార్ కంపేర్ టు కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ పాలన బాగుండే సార్. ఇప్పుడు అన్ని ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఆయన గుర్తుకొస్తున్నారు అందరికి. ఇక మార్పు కోరుకున్నారు ప్రజలు. మార్పు కోరుకున్నందుకు ఈ విధంగా జరిగింది. మార్పు కరెక్ట్ అయింది.